కడప జిల్లా పెనగలూరు ట్రాక్టర్ ఘటనలో క్షతగాత్రులను పరామర్శించారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మందిని పరామర్శించారు. పెనగలూరులో ఉపాధి హామీ పనులు ముగించుకుని ట్రాక్టర్లో ఇంటికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వృద్ధుడు మరణించగా 31 మంది గాయపడ్డారు. స్క్రీనింగ్ చేసి అంటే ఎక్స్రే అల్ట్రాసౌండ్ చేయించి డౌట్ఫుల్గా ఉంటే మాట్లాడుకుంటూ కేకులు వేసుకుంటా వచ్చినారంట. కేకులు వేసుకుంటే ఏమో జరిగిందని ఒకసారి వేసినాడంట. ఏదైతే ఈరోజు ఉదయాన ఉపాధి హామీ పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా మన పెనగలూరు మండలంలో వెలగచెరువు దగ్గర ట్రాక్టర్ అదుపు తప్పి పడడం జరిగింది. అందులో కూలీలు 32 మంది దాదాపు ఉన్నారు. అందులో ఒక పెద్దయిన చనిపోయారు. కొంతమంది తిరుపతికి తరలించారు. సీరియస్గా ఉండడం వల్ల రిమ్స్కి ఎవరైతే రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సిమ్స్ రెఫర్ చేస్తారు. కొంతమందిని రిమ్స్కి రెఫర్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉన్నా మనకు గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాలో కంపల్సరీగా వాళ్ళకు ఉండి వాళ్ళకి తోడుగా మేము ఉంటామని చెప్పి ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం.